ప్రతి ఒక్కరూ వారి ఓటు హక్కు వినియోగించుకునే దిశగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అద్భుతంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఎలక్షన్ కమిషన్ కి మనం అందరం కూడా శుభాభినందనలు తెలియజేయవలసినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉన్నది. సాధారణంగా ఓడిపోయినటువంటి పార్టీలు కావచ్చు లేదా ఓడిపోయినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ పార్షియల్ గా వారు వ్యవహరించినటువంటి సందర్భంలో మేము గెలవలేదని లేదా ఈవీఎంలు సరిగా పనిచేయలేదు కాబట్టి మేము ఓడిపోయామని లేదా పోలీస్ వ్యవస్థ మాకు సహకరించలేదని లేదా ప్రతిపక్ష పార్టీల అధికారిని బదిలీ చేశారని ఇటువంటి నెపన్ని సాధారణంగా మనం ప్రతిపక్ష ఎవరైతే ఓడిపోయినటువంటి పార్టీలు ఉంటాయో వారి దగ్గర నుండి వినడం అనేది ఇది సర్వసాధారణం. అయితే అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, విజయాన్ని ఎంతగా మనం స్వాగతిస్తామో ఓటమిని కూడా అంతే ధైర్యంతో స్వీకరించవలసినటువంటి మనస్తత్వం, ఆత్మస్థైర్యం రాజకీయ నాయకులకి ఉండాలి అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇవాళ అద్భుతమైనటువంటి విజయం కేవలం దేశం స్థాయిలో మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి ఇవాళ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా అనూహ్యంగా ఇవాళ ఎన్డీఏ కూటమిని అక్కడ కేంద్రంలో ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ఆశీర్వదించడం జరిగింది. అయితే మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం, వారు అందించినటువంటి ఆశీర్వాదంలో వారి యొక్క ఆకాంక్షలు, అపేక్షలు కూడా ఇమిడి ఉన్నాయనేటువంటి విషయాన్ని అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా గుర్తిస్తుంది అని చెప్పి మరి రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి కూడా ఈ సమావేశ మాధ్యమంగా నేను తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రజలు మనకి ఇంత పెద్ద ఎత్తున ఓటు వేశారంటే ఇది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు. ఇది ప్రత్యక్షంగా కూటమికి వారు ఓటు వేసినా కూడా ఇది పరోక్షంగా వికసిత్ భారత్ కి, అదేవిధంగా స్వీయ ఆధారిత భారత్ కి, ఆత్మ నిర్భర్ భారత్ కి ప్రజలు వేసినటువంటి ఓటు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. గడిచిన 10 సంవత్సరాల కాలం ఏదైతే ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలో ఉన్నదో ఆ కూటమి అద్భుతమైనటువంటి పరిపాలనని దేశానికి అందించినటువంటి సందర్భంలో, ప్రజా సంక్షేమ పాలనని ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో, అవినీతి రహిత పాలనని ప్రజలకు అందించినటువంటి తీరుని గమనించి ప్రజలు ఇవాళ ఎన్డీఏ కూటమికి వారి ఆశీర్వాదాన్ని అందించారు అని అంటే ఇది ఒక రకంగా ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్నటువంటి వైఖరికి ఆమోద ముద్ర వేశారు అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఎన్డీఏ పరిపాలన సందర్భంలో దేశంలో అద్భుతమైనటువంటి ప్రగతి మన దేశం సాధించింది. ప్రపంచంలో స్థూలోత్పత్తి ఏదైతే ఉన్నదో అది కేవలం 3% ఉంటే మన భారతదేశ ప్రగతి 7-8% ప్రగతిని సాధించింది అంటే అది మన ఎన్డీఏ ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి, వారు అనుసరించినటువంటి విధానాలే అని చెప్పి మనం అందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తి భారతదేశం అని చెప్పి ప్రజలు చెప్పేవారు. అటువంటి ఆర్థిక శక్తిని 11వ స్థానం నుండి 5వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికే ఇది సాధ్యమైంది అని చెప్పి మనం గమనించాలి. 5వ ఆర్థిక శక్తిగా ఇవాళ ప్రపంచంలో భారతదేశం గుర్తింపు చెందినటువంటి సందర్భంలో మరి దాని యొక్క పర్యవసానం ఏ విధంగా మన దేశం మీద ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. 5వ ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి భారతదేశం ఇవాళ ఆ స్థాయికి ఎదగలిగింది కాబట్టి దేశంలో 4 కోట్ల మంది పేదలకి ఇళ్లు ఇవ్వగలిగింది. అదేవిధంగా 10 కోట్ల మంది పేదలకి మరి టాయిలెట్ నిర్మాణం చేసి, మరుగుదొడ్ల నిర్మాణం చేసి పేదలకు ఇవ్వగలిగాం. దేశంలో 80 కోట్ల మంది పేదలకి ఉచితంగానే మనం ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం అందిస్తున్నామంటే అది 5వ ఆర్థిక శక్తిగా మనం ఎదిగినటువంటి సందర్భంలోనే సాధ్యపడింది అని చెప్పి మనం గమనించాలి. అదేవిధంగా 50 కోట్ల మంది పేదలకి ఇవాళ ఆయుష్మాన్ భారత్ కింద ఉచితంగానే
వైద్య సహకారాన్ని మనం అందించగలుగుతున్నాం. రాబోయే కాలంలో 70 సంవత్సరాలు పైబడినటువంటి ముదస్సులు ఎవరైతే ఉన్నారో వారికి సైతం ఆయుష్మాన్ భారత్ అందించగలుగుతున్నామంటే ఇవాళ 5వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి సందర్భంలోనేనని చెప్పి మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది. అదేవిధంగా ఇవాళ జల్ జీవన్ మిషన్, ఇంతకు ముందు వరకు కూడా సరైనటువంటి త్రాగునీరు, శుభ్రమైనటువంటి త్రాగునీరు 2019 ఆగస్టు అప్పుడు ఉన్నటువంటి కుళాయి కనెక్షన్ కనుక మనం చూసుకున్నట్లయితే 3,24,00,000 మంది మాత్రమే ఇళ్లలో మాత్రమే ఈ కుళాయి కనెక్షన్ ఉండేది. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ సంఖ్య పెరిగి ఇవాళ దేశంలో 14,95,00,000 మంది, అంటే దగ్గర 15 కోట్ల మందికి ఇవాళ దేశవ్యాప్తంగా పేదలకి కుళాయి కనెక్షన్ ఇవ్వగలిగాం. అంటే 5 సంవత్సరాల కాలంలోనే దగ్గర 11 కోట్ల మందికి అదనంగా మనం కుళాయి కనెక్షన్ ఇవ్వగలిగాం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. లక్షలాది కిలోమీటర్ల రోడ్డు, జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. 2014 సంవత్సరానికి ముందు రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు సత్యకుమార్ గారిని, అదేవిధంగా అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. 2014 సంవత్సరానికి ముందు రోడ్ల నిర్మాణం ఏ స్థాయిలో జరిగేదంటే ఒక రోజులో 13 నుండి 14 కిలోమీటర్లు మాత్రమే నిర్మాణం జరిగేది. కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం, మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన పిదప ఇవాళ కనుక మనం చూసినట్లయితే ప్రతిరోజు కూడా 30 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా వందే భారత్ ట్రైన్లు ఏవైతే ఉన్నాయో అనూహ్యంగా వాటి సంఖ్య కూడా పెరగడం జరిగింది. ఇవన్నీ ఎందుకు ఎలా సాధ్యపడ్డాయి అని అంటే ఇది మనం 11వ స్థానం నుండి 5వ స్థానానికి ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి సందర్భంలోనే ఇవన్నీ కూడా సాధ్యపడ్డాయి అనేటువంటి విషయం మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించాలి అని చెప్పి మీ అందరికీ చేస్తున్నటువంటి అభ్యర్థన. అయితే ప్రతిపక్షాలు మనల్ని విమర్శిస్తూ ఉంటారు, మీరు ఇన్ని చేశామని చెప్పి చెప్తున్నారు, మరి మీ సీట్ల సంఖ్య ఎందుకు తగ్గిపోయి పార్లమెంట్ లో అని చెప్పి మనకి వేస్తున్నటువంటి ప్రశ్న. ఇవి కూడా మనం ఒకసారి సంఖ్యలతో మనం చూసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. 2019 సంవత్సరంలో నమోదైనటువంటి ఓటర్ల సంఖ్య దగ్గర 92 కోట్ల మంది. 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 23 కోట్లు, అంటే 22,90,00,000 పైచిలు. కనుక 23 కోట్ల ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఓటర్ టర్న్అవుట్ శాతం ఎంతమంది ఓటు వేశారంటే 66% మంది ప్రజలు ఎవరైతే ఈ 92 కోట్ల మందిలో ఎవరైతే నమోదై ఉన్నారో వారిలో 66% మాత్రమే బయటకు వచ్చి ఓటు వేసినటువంటి పరిస్థితి. ఇవాళ 2024 సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నమోదైనటువంటి ఓటర్ల సంఖ్య దగ్గర 97 కోట్లు. రిజిస్టర్డ్ ఓటర్స్ అని అంటాం మనం. వారిలో బయటకు వచ్చి ఓటు వేసినటువంటి వారు 67%. భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 24 కోట్ల వరకు భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య పెరిగిందా లేదా? ఖచ్చితంగా మన ఓటు సంఖ్యాపరంగా చూసుకుంటే పెరిగింది, కానీ అవి సీట్లుగా మారలేదు అనేటువంటి అంశం. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది భారతీయ జనతా పార్టీ బలం పెరిగింది అనేటువంటి విషయం. ఎందుకంటే ఓట్లు పెరిగాయి కనుక మన బలం పెరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించరాదు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే ఓటమి ఎందుకు మనకి ఇన్ని సీట్లు తగ్గాయి అని అంటే ప్రతిపక్ష పార్టీలు మన మీద చేసినటువంటి దుష్ప్రచారం. ప్రధానంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తివేస్తారు అనేటువంటి దుష్ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఒకంత ఆందోళనలో ఉన్నటువంటి ఆ వర్గాలకి చెందినటువంటి వారు
మరి భయం ఉంటుంది కాబట్టి మనకి కొంత మేరకు దాని ప్రభావం మన మీద పడింది అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇవాళ ఎవరైతే రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మార్చేస్తుంది అని చెప్పారు, ఒక్కసారి వారిని గుండెల మీద చేయి వేసుకుని సింహావలోకనం చేసుకోమని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, యూపీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, 100 సార్లుకి పైగా మన రాజ్యాంగాన్ని మార్చినటువంటి ఘనత వారికే దక్కుతుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. 100కి పైగా అమెండ్మెంట్స్ మన రాజ్యాంగానికి చేసినటువంటి ఘనత ఆ కూటమికే దక్కుతుందని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇది ఖచ్చితంగా దుష్ప్రచారం అనేటువంటి అంశం. అదేవిధంగా రాజ్యాంగం పట్ల మాకు చాలా నిబద్ధత ఉన్నది అని చెప్పి వారందరూ కూడా చెప్తున్నారు కదా. ఇవాళ వారందరూ ఈ యూపీఏ ఈ ఇండి కూటమి వారికి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్లోకి వచ్చినటువంటి సందర్భంలో రాజ్యాంగాన్ని పైన చేత్తో పట్టుకుని ఊపుతా కూర్చున్నారు పార్లమెంట్లో. కానీ మన ప్రధాని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లోకి అడుగు పెట్టిన వెంటనే వారు ముందుగా మన రాజ్యాంగం దగ్గరికి వెళ్ళి నమస్కరించి, శిరస్సు వంచి నమస్కరించి ఆ తర్వాత వారి బాధ్యతని స్వీకరించారు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి జరిగినటువంటి అవమానం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వారిని అవమానించిందో దేశ ప్రజలు మర్చిపోలేదు. వారిని ఎన్నికల్లో గెలవకుండా ఒక రకంగా కుట్ర చేసినటువంటి ఘనత కూడా వారికే దక్కుతుందని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కి భారత్ రత్న ఇచ్చింది కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం అని చెప్పి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది మాత్రమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలు, వారు జన్మించినటువంటి ప్రాంతం, వారు విద్య అభ్యసించినటువంటి ప్రాంతం, ఇల్లు, వారు మంత్రిగా ఉన్నటువంటి ఇల్లు, వారు లండన్ లో చదివినటువంటి ఇల్లు, అదే విధంగా వారి చివరి కాలం వారు గడిపినటువంటి ఇల్లు, ఈ 5ంటిని కలిపి పంచతీర్థాలుగా కూడా వాటిని అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి అని చెప్పి మనందరం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది మాత్రమే కాదు, రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచింది కూడా ఎమర్జెన్సీ కాలంలో 1975-77 మధ్య కాలంలో 21 నెలల పాటు ఎమర్జెన్సీని విధించి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకి తూట్లు పొడిచింది కూడా కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కనుక నిజంగా రాజ్యాంగాన్ని గౌరవించి పూజ్య స్థానాన్ని ఇచ్చేటువంటి కూటమి మన ఎన్డీఏ కూటమి, మన భారతదేశ ప్రధాని మన నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కనుకనే ప్రజలు విశ్వసించారు. మోడీ గ్యారంటీ అని ఏదైతే అన్నారో, ఆనాడు 370 ఆర్టికల్ తొలగిస్తారు అని చెప్తే మొన్న 370 అధికరణ తొలగించారు. అదేవిధంగా 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కళ అయినటువంటి రామ మందిర నిర్మాణం అంటే భవ్య దివ్య రామ మందిర నిర్మాణాన్ని చేసి చూపించారు. అదేవిధంగా పేదలకు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి సందర్భంలోనే మోడీ గ్యారంటీకి ప్రజలు ఓటు వేశారు అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, 5 సంవత్సరాల కాలం రాష్ట్రంలో ఉన్నటువంటి మనవారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. అనేక సందర్భాల్లో మనం వాటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి 55.3 అంటే దగ్గర 56% ఓట్లు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి 2.83 అంటే పోయినసారి ఎన్నికల్లో మనకి గణనీయంగా ఓట్లు తగ్గాయని తెలుసు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ బలం పుంజుకున్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా జనసేన పార్టీకి దగ్గర 7%, 6 చిల్లర అంటే దగ్గర 7% వస్తే తెలుగుదేశం పార్టీకి 45.5% ఓట్లు ప్రజలు వేయటం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి
సుపరిపాలనని రాష్ట్రానికి అందిస్తుందని, ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూనే రెండవ పక్క రాష్ట్ర అభివృద్ధుల మీద కూడా దృష్టి పెడతారనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో ప్రజలు ఇవాళ మనకి ఓటు వేశారు అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు అనాలో అనకూడదో కూడా తెలియదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదాకి రావాల్సినన్ని ఓట్లు కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాలేదు. కానీ వారేమని చెప్తారు, ఇవాళ విధ్వంసం జరుగుతుంది రాష్ట్రంలోనని చెప్పి వారు చెప్తారు. బహుశా వారి జ్ఞాపక శక్తి సన్నగిల్లిందేమో. ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుండి, అంతర్వేది రథదగ్ధం దగ్గర నుండి, పిఠాపురం గుడిని ధ్వంసం చేయడం కావచ్చు, దుర్గమ్మ గారి సింహాలు ఎత్తుకుపోవడం కావచ్చు, మరి రామతీర్థంలో శ్రీరాముని శిరచ్ఛేదం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా విధ్వంసం కాదా? మర్చిపోయి ఉంటారు వారు పాపం. అదేవిధంగా మా కార్యకర్తల మీద ఇవాళ దాడి జరుగుతుందని చెప్పి వారు చెప్తారు. మరి వారేం చేశారు? ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఎంత అన్యాయం చేశారు? ఎవరైనా మనం 1975-77లో విధించినటువంటి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎవరు గళం విప్పినా కూడా వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టులు పెట్టి జైల్లో పెట్టి ఇంచుమించు ఎమర్జెన్సీ వాతావరణం గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉండింది. అది వారు మర్చిపోయారేమో, ప్రజలు మర్చిపోలేదు. పదే ఈ మధ్యన ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారు, నేను ఎన్నోసార్లు బటన్ నొక్కాను, అవ్వ తాతలకి, మరి అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి అందరికీ కూడా నేను ఉచితంగానే అన్ని కూడా అందించాను, మరి నన్ను ఎందుకు ఓడించారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి వారు చెప్పారు. బహుశా వారు గమనించలేదేమో. తెలుగు ప్రజలు చాలా తెలివైనటువంటి వారు. మీరు ఒక పక్క బటన్ ఒత్తి మేము వారి సంక్షేమాన్ని అందిస్తున్నాను అని చెప్పి మీరు అంటున్నారు, కానీ పక్కన మీరు ఎంత నొక్కేస్తున్నారో ప్రజలు గమనించారు అనేటువంటి విషయం ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కనుకనే ఈ రకమైనటువంటి ఫలితం. అయితే ఈ ఫలితం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మనం కూడా దీన్ని స్వాగతిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ విజయంతో వచ్చేటువంటి బాధ్యతని కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే ప్రజా సంక్షేమ పాలనని, రాష్ట్ర అభివృద్ధితో తోడ్పడినటువంటి పాలనని, అవినీతి రహిత పాలనని ప్రజలకి మనం అందించిన నాడే ప్రజలు మనని ఆశీర్వదిస్తారు అనేటువంటి సందేశం ఇవాళ ప్రజలు మనకి ఇచ్చారు ఈ ఫలితం మాధ్యమంగా అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక భాగంగా ఉన్నాం. మన మీద కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. పరిపాలనలో చాలా సమయం దొరకనటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాలు, ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఏమైనా ప్రజా సమస్యలు ఉన్నా వాటి మీద స్పందిస్తూ మనం వెంటనే వాటన్నింటినీ కూడా నిర్మాణాత్మకంగా ప్రభుత్వానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, బాధ్యత కలిగినటువంటి భాగస్వాములుగా ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భాగస్వాములుగా బాధ్యతతో మెలుగుతూ, నిబద్ధతతోటి ప్రజల పక్షాన నిలబడుతూ, వారి సమస్యని అర్థం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆ వారధి పాత్ర ఏదైతే ఉందో మనం అందరం కూడా నిర్వహించాలి. ఉత్సాహంగా క్షేత్రస్థాయిలో మనం అందరం కనపడాలి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎంతో స్ఫూర్తిదాయకమైన ఈ ఎక్స్టెండెడ్ భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ ఎక్స్టెండెడ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ వేదికలో ఉన్న అధ్యక్ష గారు, స్టేట్ ప్రెసిడెంట్ శ్రీమతి పురంధేశ్వరి గారు,
వేదికల మనకి స్పెషల్ అధ్యక్షుగా వచ్చిన అరుణ్ సింగ్ జీ నేషనల్ జనరల్ సెక్రటరీ గారు, హానరబుల్ హెల్త్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్య గారు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పూర్వ అధ్యక్ష శ్రీ సోమవీరరాజు గారు, హానరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ సిఎం రమేష్ గారు, ఎమ్మెల్యే శ్రీ సుజనా చౌదరి గారు,